బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో బీసీ ప్రజలకు కూటమి సర్కార్ త్వరలోనే అదిరిపోయే శుభవార్త చెప్పబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కల్పన హామీని అమలు దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బీసీల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. కమిషన్ సిఫార్సుల ఆధారంగా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ అమలుకు మరో కీలక అడుగు పడింది. రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ సిఫార్సులపై ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో బీసీలకు సంబంధించి బీసీల వెనుకబాటుతనానికి సంబంధించి నివేదికనైతే ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. మొత్తం రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కమిషన్ పర్యటన జరిగింది. అయితే ఈ పర్యటన కూడా ప్రధానంగా బీసీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఆ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి సారించింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ప్రజల అభిప్రాయాలను బీసీ సంఘాల అభిప్రాయాలతో పాటుగా ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో కూలంకషంగా పూర్తి స్థాయిలో చూస్తుంటే కనుక మిశ్రా అందించిన ఏదైతే నివేదిక ఉందో నివేదిక ప్రకారం దాదాపుగా 34% ప్రజలు అంటే ఇప్పుడున్న ప్రస్తుత జనాభాలో దాదాపుగా 34% బీసీ వర్గాలు ఉన్నాయని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మిశ్రా కమిషన్ ఒక నివేదిక ఏదైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి తెలుస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఆందోళన నెలకొంది. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఒక కమిషన్ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఎంతనో తేల్చాలి, అదేవిధంగా జనాభా సేకరణలో కూడా ఈ బీసీల శాతం ఎంతో తేల్చాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో నివేదిక ప్లస్ పాయింట్ కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఎందుకంటే బీసీలకు సంబంధించి న్యాయం చేయాలి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా బీసీలకు అండగా ఉంది. కాబట్టి బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అయితే ఉన్నారో పార్టీని విశ్వసిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటుందో దాంట్లో 34% రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదే కనుక జరిగితే కనుక బహుశా మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇప్పుడు కూడా 34% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది. ఒకవేళ గనక ఈ 34% అమలు అవుతే గనక ఇటు కింద స్థాయి నుంచి అంటే మన సర్పంచ్ స్థాయిలో అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీరందరికీ కూడా 34% మనకి రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది. తద్వారా బీసీలకు రాజకీయ పరంగా పెద్దపీట వేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.